మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి బిల్లూరు వారిపల్లి వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం. దాదాపుగా అంటే ఊరి ప్రజలందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి నిన్న ఉదయం 6 గంటలకి ఈ యొక్క రామకోటి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే వారు నిర్వహించుకోవడం అయితే జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 11 గంటలకు దాదాపుగా అంటే ఈ యొక్క శ్రీరాముల సీతాదేవి యొక్క కళ్యాణోత్సవం కూడా ఈరోజు మొదలైపోయేసి పూర్తి కావడం కూడా జరుగుతూ ఉంది. మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని కూడా ఇక్కడ కార్యనిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు శ్రీరామనవమిలో భాగంగానే ఈరోజు రాత్రికి అంటే ఈరోజు రాత్రి 8 గంటల నుంచి దాదాపుగా 3 గంటల వరకు ఈ యొక్క సీతారాముల ఊరేగింపు అయితే జరుగుతుంది. అంటే హనుమంతుని వాహనంగా చేసుకునేటువంటి ఈ యొక్క సందర్భంలో ఈ రాములను అదేవిధంగా సీతాదేవిని ఇద్దరిని కూడా ఊరంతా ఊరేగించి ప్రజలందరికీ కూడా వారి ఆశీర్వాదాలు అందజేయాలనే ఉద్దేశంతో గొప్ప ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా గొప్పదైనటువంటి రోజు. అంటే భారతదేశానికి మూల పురుషుడైనటువంటి ఆ యొక్క రాముడి యొక్క రూపం ధర్మంలో నడిచినటువంటి ఈ యొక్క రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి కాంక్షని వెలువరుస్తూ వారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవాన్ని చైత్రమాసము శుద్ధ నవమి నాడు చేసుకునేటువంటి ఈరోజు ఆ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా స్వామివారి సేవ చేసుకొని ఆయన రాజ్యం ఎంత సుభిక్షంగా ఉండేదో అలాగా మనం చేసేటువంటి ఈ యొక్క బిల్లూరు వారిపల్లి గ్రామం కూడా ఆయన యొక్క రాజ్యములో ఉన్నటువంటి సుభిక్షాలన్నీ కూడా ఈ యొక్క గ్రామానికి కలగాలని బిల్లూరు వారిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా వారి యొక్క శక్త్యానుసారం స్వామివారి యొక్క కైంకర్యానికి పొందుటకై మహా వైభవోపేతంగా అత్యంత గొప్పగా ఈ యొక్క స్వామివారి యొక్క విషయాన్ని కళ్యాణ మహోత్సవాన్ని చేశారు. ఈ యొక్క లీలా కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే వీక్షిస్తారో అలాగే దాని యొక్క సేవలో పాల్గొంటారో వారందరికీ కూడా ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని, అలాగే త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరిక అశ్వమేధాది అనేటువంటి మహాయాగాలు ఫలితం దక్కుతుందని, అలాగే కోటి గోదానాలు అలాగే 1,00,000 గజదానాలు 1000 అశ్వదానాలు చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో ఈ యొక్క కళ్యాణం చేస్తే అంత గొప్పగా మనిషికి ఆ యొక్క దాని ఫలితం దక్కుతుందని ఈ యొక్క కళ్యాణ వైశిష్ట్యము. ఈ యొక్క కళ్యాణాన్ని చేసేటువంటి ప్రతి మానవుడు కూడా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులై సర్వదా సర్వత్రా సుభిక్షంగా ఎటువంటి ఈతి బాధలు లేకుండా సకల ఐశ్వర్యాలు పొంది అలాగే అంతిమున స్వామివారి యొక్క సాయుధ్యాన్ని పొందుతారు. కనుకనే ఈ యొక్క రామనవమి మహర్నవమితో చాలా గొప్పలో నవమిలో కల్లా ఈ యొక్క రామనవమి అనేది చాలా గొప్పదైనటువంటి వైశిష్టమైనది అని చెప్పబోతున్నాం. గ్రామ పంచాయతీ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా సుమన్ టీవీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఊరిలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కుటుంబం ఇక్కడే 3 రోజులు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరూ రామకోటి కార్యక్రమం ముందుగా చేసుకుంటాము. తర్వాత మరుసటి రోజు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా పోయిన 10 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. ఈ కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమము చేస్తాము. ఈ ఒక్క కార్యక్రమం ప్రతి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ కలుసుకొని చేసుకుంటున్నాం. శ్రీరామనవమికి శుభాకాంక్షలు. సంవత్సరం మా ఊరిలో శ్రీరామనవమి జరుపుకుంటారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ మా ఊరికి వచ్చి శ్రీరామనవమి చూస్తారు. అందరూ సంతోషంగా శ్రీరామనవమి జరుపుకుంటారు. శ్రీరామనవమి బాగా నిన్న చేశారు. ఈరోజు కళ్యాణం చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిన్నటి నుంచి మా ఊరిలో రామకోటి జరుగుతుంది. అలానే ఈరోజు శ్రీరామనవమి జరుగుతుంది. కళ్యాణం కూడా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు బాగా జరుగుతాయి. చుట్టుపక్కల ప్రజలందరూ వస్తారు. అలాగే దేవుని మెరుపుని అన్నీ ఉంటాయి. జై శ్రీరామ్.